మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. శాశ్వతముగా నా పాప రుణము చెల్లించి వేసెను. కలువరి పైన రోజు ఆ సిల్వలో నా ప్రభువు కలువరి పైన రోజు ఆ సిల్వలో నా ప్రభువు శాశ్వతముగా నా పాప రుణము శాశ్వతముగా నా పాప రుణము చెల్లించి వేసెను. నా పాపమంత కడిగి వేసెను. నా పాపమంత కడిగి వేసెను. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 38వ రోజు ఫిబ్రవరి 7వ తేదీ. అంశము రాబిన్ పక్షి యొక్క చిన్న గాథ. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పి 3వ అధ్యాయము 8వ వచనము. ఈ అంశము కొరకు మనం కొంత వర్తమాన భాగాన్ని చదివి విందాం. నాకు ఇష్టమైన పక్షుల్లో ఒకటి రాబిన్. ఇప్పుడు అబ్బాయిలకు మీరు నా రాబిన్లను కాల్చడం మానేయండి. చూడండి, ఎందుకంటే మీరు అలా చేయటం నాకు ఇష్టం లేదు. నా రాబిన్, అతనికి ఎర్రటి రొమ్ము ఎలా వచ్చిందో తెలుసా? మీకు తెలుసా? కొద్ది క్షణాల క్రితం నేను రోడ్డు మీద వస్తున్నప్పుడు పక్షులు పాడుతూ ఉండగా నేటి వసంతకాలము ఎంత చక్కగా ఉందోనని నేను ఆలోచిస్తూ ఉన్నాను. తరువాత ఈస్టర్ ఎంత సముచితం. గొప్ప చీకటి మరియు చల్లని శీతాకాలం గడిచిపోయిన తర్వాత సూర్యుని రాక కొత్త జీవితాన్ని, కొత్త పువ్వులను తెస్తుంది. ప్రతిదీ ప్రాణం పోసుకుంటుంది. బైబిల్ చదవటానికి కూడా టైం లేని మనిషికి దేవుడు ఉన్నాడని ఎలా తెలుసుకోగలడు? ప్రకృతి ఎలా వెళుతుందో, ఎలా వస్తుందో అతను గమనించగలిగినప్పుడు శరదృతువు అంటే సిలువ వేయటం, వసంతకాలం అంటే పునరుద్ధానం, అది ప్రతి దానిలో దేవుణ్ణి చూడగలము. ఈ ఉదయం ఇంటి ప్రాంగణంలో నా చిన్న పక్షులు, ముఖ్యంగా నా చిన్న రాబిన్ పక్షులు పాడుతున్న స్వరాన్ని వింటూ నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నేను వాటిని ఎంతో ప్రేమిస్తాను. వాటిని నేను నా యొక్క చిన్న రేడియోలు అని పిలుస్తాను. ఉదయం నేను బయటికి వెళ్ళి నా రేడియో ఆన్ చేసి వినినట్లే వాటి గానాన్ని కూడా వింటాను. మరి మీకు తెలుసు కదా,
రాబిన్ పక్షి గురించి ఒక చిన్న గాథ ఉంది. ఆ గాథ ప్రకారం గుడ్ ఫ్రైడే వరకు అది ఒక గోధుమ రంగు చిన్న పక్షి మాత్రమే. మరి అక్కడ ఒక ఆయన ఒంటరిగా చనిపోతున్నాడు. ఆయనకి సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఆయన ఒంటరిగా నిలబడ్డాడు. ఆయన ఒక సిలువకు మేకులతో కొట్టబడ్డాడు. ఒక చిన్న గోధుమ రంగు పక్షి ఆయనను సిలువ నుండి విడిపించడానికి ప్రయత్నిస్తోంది. మరి అది ముందుకు వెనుకకు దూసుకుపోతూ మేకులను, ఆయన తలపై ముళ్లను తీయ ప్రయత్నిస్తుంది. అది తన చిన్న రొమ్మును రక్తంతో ఎర్రగా చేసుకొనెను. మరప్పటి నుండి అది ఎర్రగా మారింది. మరి నేను అనుకున్నాను, ఓ దేవా, నాకు అటువంటి ఒక కవచం కావాలి. మరి మీరు గమనించినచో ఆ చిన్న రాబిన్ తనను తాను శుభ్రం చేసుకుంటున్నప్పుడు ఆ చిన్న ఎర్రటి ఈకల పొర కింద నలుపు రంగు ఉంది. దాని మిగతా ఈకలు అలాగున్నవి. కానీ ఎరుపు కవచం దాన్ని రక్షిస్తుంది. అదే నాకు కావాలి. ఈరోజు అదే నాకు కావాలి. మనమెంత మంచిగా ఉండటానికి ప్రయత్నించినా మనం ఇంకా పాపులమే. కానీ ఆ చిన్న ఎర్ర కవచం దాన్ని ఇతర పక్షుల నుండి భిన్నంగా చేయటానికి సరిపోతుంది. ఈ లోకం నుండి మనలను భిన్నంగా ఉంచటానికి సరిపోతుంది. ఆయన కృప అనే ఆ చిన్న ఎర్రని కవచం మాత్రమే. నా విమోచకుడు సజీవుడు అనే గొప్ప వర్తమాన భాగం నుంచి సేకరించబడినది. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని ఎల్లప్పుడూ తలపోసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ఆయన యొక్క ప్రేమ ప్రతి అణువణువున మనకు కనిపిస్తుంది. ఆయన కలువరిలో కార్చిన ఆ రక్తం మనలను ప్రతి క్షణం రక్షిస్తూ ఉంది. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే కేవలం ఆయన కృప. కలువరిగిరిలో ఆ శిలువ మ్రాను పైన ఆయన కార్చిన ప్రతి రక్తపు బిందువు మనలను ప్రతి క్షణం రక్షిస్తుంది. ప్రియ సోదరి సోదరులారా, నిజంగా చూసినట్లయితే సృష్టి సమస్తం ఆయన త్యాగాన్ని ప్రతి క్షణం మహిమపరుస్తూ గుర్తు చేసుకుంటూ ఆయనకు ఎల్లప్పుడూ లోబడుతూ ఆయన యందు గొప్ప విశ్వాసంతో ఈ సృష్టి అంతా మూలుగుతూ ఉంది. ప్రియ సోదరులారా, నిజంగా చూసినట్లయితే ఆ రాబిన్ పక్షి తన వంతు తాను యేసుక్రీస్తు శిలువ మ్రానుపై ఆయన పడుతున్న శ్రమలు, వేదన, ఆ బాధ ఆ చిన్న రాబిన్ పక్షి చూడలేక తన వంతు సహాయం చేయాలనే ఆశతో ఆయనకు గుచ్చిన ఆ మేకులను తీయటానికి, ఆయన తలపై పెట్టిన ఆ ముళ్ళ కిరీటాన్ని తొలగించటానికి ఆ చిన్న రాబిన్ పక్షి తన వంతు తాను కృషి చేస్తున్నప్పుడు ఆయన కారుస్తున్న రక్తము తన రొమ్ముల భాగంలో శిలువ మ్రాను నుండి ఆయనను విడిపించటానికి ఆ రాబిన్ పక్షి చేస్తున్న కృషిలో ముందుకు వెనుకకు కదులుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఉదర భాగాన్న, ఆ రొమ్ము భాగాన్న యేసుక్రీస్తు కార్చిన రక్తము అంటుకొని తనకు ఎర్రని కవచంగా ఏర్పడింది. ప్రియ సోదరులారా, మన ప్రవక్త విలియం బ్రెనహం చెప్తున్నారు, నిజంగా ఆయన వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆయన వర్ణిస్తున్న తీరు మనం వివరించలేము. ప్రియ సోదరులారా, ఆయన కొరకు ఆ చిన్న రాబిన్ పక్షి చేసిన ఆ గొప్ప కృషిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియ సోదరులారా, ఈరోజు మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగానికి ఈరోజు మన వంతు మనము క్రీస్తు కొరకు ఏదైనా చేయగలుగుతున్నామా అంటే ఏమీ చేయట్లేదు. పైగా ప్రతిదినం మనము ఆయన గాయాలను ఇంకనూ రేపుతూ
ఆయనను ప్రతిక్షణం దుఃఖపెట్టేవారంగా, ఆయనను ఇంకనూ మేకులు గుచ్చుతూ ఆయనను ప్రతిరోజు సిలువ వేసేవారిగా మనం మిగిలిపోయాం ప్రియ సోదరులారా. కానీ ఆ చిన్న రాబిన్ పక్షి చూడండి, తన వంతు తాను కృషి చేస్తూ ఆయనను ఆ సిలువ మ్రాను నుంచి తీయాలని, దించాలని, ఆయనకు కొట్టబడిన ఆ మేకులను తీయాలని, ఆయన తలపై పెట్టిన ముళ్ళ కిరీటాన్ని తొలగించాలని తన వంతు తాను కృషి చేసింది. ప్రియ సోదరులారా, క్రీస్తు కొరకు మనము ఏదైనా చేసేది ఉందంటే ఈరోజు ఆయన కొరకు ఎల్లప్పుడూ యథార్థంగా బ్రతకటమే. నిజంగా ఆ రక్తాన్ని ఆ యొక్క రాబిన్ పక్షి తనపై ఆపాదించుకున్నప్పుడు ఈ లోకం నుంచి, సమస్త కీడు నుంచి ఆ చిన్న రాబిన్ పక్షిని ప్రతిక్షణం కవచంలా కాపాడే ఆ రక్తము తనకు ఒక గొప్ప కాపుదల. అలాగే ఈరోజు మన జీవితాలకు యేసుక్రీస్తు కాచిన ఆ రక్తాన్ని మనము మన జీవితాలకు ఆపాదించుకున్నప్పుడు ఈ లోకము నుంచి మనల్ని వేరుపరచడానికి, సమస్త కీడు నుంచి మనల్ని వేరుపరచడానికి ఆయన కార్చిన రక్తం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియ సోదరులారా, ఈరోజు ఆ రక్తం ఎక్కడుంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఆ రక్తమే వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని మనం అనుక్షణం తలపోసుకుంటూ ఆ రక్తం అనే వాక్యాన్ని మన జీవితాలకు ఆపాదించుకుంటూ ఆ వాక్య ప్రకారం ఎల్లప్పుడూ నువ్వు జీవిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతికితే ఈ లోకము నుంచి మనల్ని వేరుపరుస్తూ, దినదినము వేరుపరుస్తూ ఆయనకు మహిమార్థంగా జీవింపజేస్తూ ఒక దినాన్న ఆయనను ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియ సోదరులారా, మనం ఆయన కొరకు యథార్థంగా జీవిందాం. ప్రతి క్షణం ఆయన నామానికి మహిమకరంగా జీవిందాం. ఆయన కాచిన రక్తాన్ని మనం ఎల్లప్పుడూ ఆపాదించుకుందాం. సమస్త కీడు నుంచి దూరంగా జరుగుదాం. ఆయనే గొప్ప మనకు కాపుదలుగా ఉండి ఎల్లప్పుడూ మనలను రక్షించే గొప్ప నాదుడు మన యేసే. కనుక ప్రియ సోదరులారా, ఆయన కొరకు యథార్థంగా బతుకుతూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము లేవియ కాండము 1, 2, 3 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని సువార్తను చాటే భాగంలో మీరు కూడా పాలిభాగస్తులు అవులాగున అనేక మందికి షేర్ చేయండి. ఈ అంశంలో మీకు అర్థం కాని విషయాలుంటే, లేదా మాకేదైనా తెలియపరచాల్సిన ఉద్దేశాలుంటే మాకు ఒక కామెంట్ ద్వారా మీ యొక్క ఆలోచన తెలియచేయండి. లేదా మీరు మహిమకరంగా దేవుని స్తుతిస్తూ ఒక కామెంట్ పెట్టండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు ఈ అంశాన్ని చేర్చేసి గొప్ప దీవెనలను పొందుకోండి. అనేక అంశాలు మీకు చేరుట కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. కలువరి పైన ఆ రోజు ఆ సిల్వను నా ప్రభువు, కలువరి పైన ఆ రోజు ఆ సిల్వను నా ప్రభువు, శాశ్వతముగా నా పాప రుణము, శాశ్వతముగా నా పాప రుణము చెల్లించి వేసెను, నా పాపమంత కడిగి వేసెను, నా పాపమంత కడిగి వేసెను. కలువరి పైన ఆ రోజు ఆ సిల్వను నా ప్రభువు. కదులుచున్న రాళ్ల మధ్యలో చీకటి కమ్ముచున్న
కదులుచున్న ఆకాశం మధ్యలు, కదులుచున్న రాళ్ళ మధ్యలు, చీకటి కమ్ముచున్న ఆకాశం మధ్యలు, నా రక్షకుడు తలవాల్చి, నా రక్షకుడు తలవాల్చి నిదురించగా, నా పాపపు ముసుగు తీసివేయబడినది, నా రక్షణ మార్గం బయలుపరచబడినది, నా పాపపు ముసుగు తీసివేయబడినది, నా రక్షణ మార్గం బయలుపరచబడినది. కలువరి పైన రోజు ఆ సిల్వలు నా ప్రభు, దుష్ట సాతానుడి నడుము ఆ కలువరిలో ఆ రోజు విరిచివేసెను, దుష్ట సాతానుడి నడుము ఆ కలువరిలో ఆ రోజు విరిచివేసెను. నా ప్రాణాత్మ దేహములను, నా ప్రాణాత్మ దేహములను స్వస్థపరచెను, నీతి మార్గమునకు నన్ను నడిపెను, నిత్య జీవమునకై నన్ను సిద్ధపరచెను, నీతి మార్గమునకు నన్ను నడిపెను, నిత్య జీవమునకై నన్ను సిద్ధపరచెను. కలువరి పైన రోజు ఆ సిల్వలు నా ప్రభువు, కలువరి పైన రోజు ఆ సిల్వలు నా ప్రభువు, శాశ్వతముగా నా పాప రుణము, శాశ్వతముగా నా పాప రుణము చెల్లించి వేసెను, నా పాపమంత కడిగి వేసెను, నా పాపమంత కడిగి వేసెను, నా పాపమంత కడిగి వేసెను, నా పాపమంత కడిగి వేసెను.